శేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలకు పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, అనిల్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల కల కేసీఆర్ నెరవేర్చారని, రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ లక్ష్యంగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లారని చెప్పారు. రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో పాటుగా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 1954 సరిగ్గా ఈ రోజు జన్మించినటువంటి కేసీఆర్ గారు, వారు జన్మించినప్పుడు ఇది హైదరాబాద్ రాష్ట్రం, వారు నడిచే వరకే ఇది ఆంధ్రప్రదేశ్ లో కలపడము మన ఈ కుటిల కాంగ్రెస్ నీతి, కుటిల కాంగ్రెస్ రాజకీయం. కుటిల కాంగ్రెస్ పెద్దలే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 6 దశాబ్దాలుగా ప్రజల కోరిక కేసీఆర్ గారు ముందుండి తెలంగాణ సాధించిన నాయకుడు. సాధించిన తెలంగాణను సువిశాలంగా, సుపరిపాలనగా, అన్ని విధాలుగా భారతదేశంలో నెంబర్ 1 పాడి పంట రాష్ట్రంగా తీసుకుపోయిన మహోన్నతమైన వ్యక్తి, మహానాయకుడు, జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ గారు. కాబట్టి మిత్రులారా, మేము మా ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఈ రోజు డిమాండ్ చేసేది ఏంటంటే కేసీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైన పరిపాలన చేస్తా, నా కుటుంబం లేదు, నాకు ఆస్తి లేదు అంటున్నారు కదా. ఈ ఉద్యమం మీద మీరు అధ్యయనం చేయండి. మన తెలంగాణ జాతిపిత మన బాపు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మన ఆల్విన్ కాలనీ సీనియర్ నాయకులు జగదీష్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ జన్మదిన వేడుకలు సందర్భంగా మన సతీష్ అన్న కోరినట్టు అందరి కోరిక మేరకు కేసీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి కేసీఆర్ గారి తరఫున, తెలంగాణ పబ్లిక్ తరఫున, వాళ్ళ గుండెల చప్పుడు తరఫున ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారి ఘనత ఎవడో తగ్గియాలనుకుంటేనో, అది ఏదో చరిత్రని సునాశనం చేయాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక తిరుగులేని వ్యక్తి, ఒక మహానుభావుడు. ఆయన ప్రాణం బలంగా పెట్టి చావు నోట్లో తలబెట్టి మనకు తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. తెలుసు, అంతకుముందు మనకు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, ఏమి లేవు. మనము ఆంధ్ర పాలకుల చేతుల ఎంత దోపిడీకి గురైనామో